పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. పునీత ఎలియుతేరియసు. వీరు మఠాధిపతి, మతసాక్షి. పునీత ఎలియుతేరియస్ గారు ఇటలీ దేశంలో 6వ శతాబ్దంలో జీవించారు. వీరు నిరాడంబరతకు, పశ్చాత్తాప హృదయానికి ప్రతీక. వీరు పరిశుద్ధుడైన ఎలియుతేరి తాతయ్య అని ప్రేమగా పిలువబడుతున్నారు. భక్తి విశ్వాసాలు మెండుగా గల గురువు. అట్టి వీరిని స్పోలెట్ పట్టణ దాపుల్లోని పునీత మార్కు మఠాలయమునకు పెద్దగా వ్యవహరింప ఎంపిక చేయబడ్డారు. ఒకసారి ఎలియుతేరి స్వామి ఒక కాన్వెంట్లో మఠవానులకు ఉపదేశాలు ఇవ్వటానికి వచ్చారు. అక్కడ ఆ రాత్రి బస చేసినప్పుడు వారి దగ్గరకు ఒక అభాగ్య పిల్లవానిని తీసుకొని రావటం జరిగింది. ప్రతిరోజు రాత్రి ఆ పిల్లవాన్ని ఒక దుష్టాత్మ పట్టి పీడిస్తుందని, అతన్ని గురువు జాగ్రత్తలో ఉంచాలని తమ కోరికని వెల్లడించారు. ఆ రాత్రి ఆ పిల్లవాడు ఎటువంటి కలత లేకుండా హాయిగా నిద్రపోయాడు. తెల్లవారిన పిదప పరిస్థితిని గమనించిన ఎలియుతేరి గారు, ఈ బాలుడు దైవ సేవకుల మధ్యలో ఉన్నాడు, అందుకే అతన్ని చేరటానికి దయ్యానికి ధైర్యం లేకపోయింది అని తెలిపారు. ఈ మాటలకు దుష్టాత్మ కంగు తిన్నాడు. తిరిగి యథాప్రకారం ఆ బాలుని పట్టి పీడించటం మొదలుపెట్టాడు. అందుకు ఎలియుతేరి గురువు తమ తప్పును గ్రహించి కిన్నులయ్యారు. వెంటనే ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టారు. అక్కడి మఠవాసులు కూడా వారితో కలిసి ప్రభువుని ప్రతిమాలుకున్నారు. ఆ దయ్యం బాలుని శాశ్వతంగా వదిలిపోయేంత వరకు ప్రార్థనలు కొనసాగాయి. బాలుడు స్వేచ్ఛాపూరితుడై క్షేమంగా తల్లిదండ్రులను చేరుకున్నాడు. ఇంకెప్పుడు ఏ దయ్యము దరిచేరలేదు. పేదరికం యొక్క అంతర్గతాన్ని నేను వెతికి కనుక్కున్నాను అని పునీత ఎలియుతేరి గారు పశ్చాత్తాపం గురించి అడిగితే చెప్పారు. కోపం, గర్వం, సోమరితనమును అసహ్యించుకుంటూ ఎన్నో రోజులు కృషి చేసి పాపాన్ని దరిచేరనీయలేదు. నన్ను నేను ప్రేమించుకోవడానికి ఆధ్యాత్మికంగా వికృత రూపం ధరించాను. నేను అనే అహంకార భావాన్ని కట్టడి చేశాను. అప్పుడే పాప పశ్చాత్తాపం అనే సుగుణాన్ని అలవర్చుకున్నాను అని అడిగిన వారికి చెప్తుండేవారు ఆ మహనీయ పుణ్యాత్ముడు. ఒక పర్యాయము పునీత గ్రెగరీ గనుడు అనగా పెద్ద గ్రెగరీ జగద్గురువులు ఒక పెద్ద శనివారం రోజున అధిక బలహీనత, నీరసం వల్ల ఉపవాసం ఉండలేకపోతున్నట్లు పునీత ఎలియుతేరు గారికి తెలియజేశారు. తనతో పాటు పునీత ఆంద్రేయ దేవాలయమునకు వచ్చి దైవ ప్రార్థనలో తమ స్వస్థతకై వేడుకొనవలసినదిగా కోరారు. విశ్వాసులందరితో కూడి ఎలియుతేరి గారు పాప పశ్చాత్తాప ప్రార్థనలు సలిపారు. కన్నీటితో ప్రభువుని వేడుకున్నారు. మరికొంతసేపటికి జగద్గురువులు దేవాలయం నుండి వెలుపలకు వచ్చి ప్రజలను కలుసుకున్నారు. తన దేహంలో తెలియరాని శక్తి ఆకస్మికంగా ప్రవేశించిందని, తాను కూడా ఉపవాసం ఉండగలనని పలికి ఉపవాస ప్రార్థనలో మునిగిపోయారు. ఎలియుతేరి గారి భక్తి ప్రార్థనలకు హృదయంలోనే కృతజ్ఞతలు తెలిపి దేవునికి ధన్యవాదాలు అర్పించారు. పునీత ఎలియుతేరి గారు రోములో ఉన్న పునీత ఆంద్రేయ మఠాలయంలోనే క్రీస్తు శకం 585లో పరలోక ప్రాప్తిని పొందారు. పునీత ఎలియుతేరు గారా, మా కొరకు, మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించండి. ఆమెన్.